హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో పుల్లారెడ్డి స్వీట్ షాప్, జాస్ అలుకాస్, గాయత్రి కాలేజ్ బ్యాక్ సైడ్లో అయ్యప్ప సొసైటీస్ వాళ్ళు 400 గజాల్లో స్ప్లిట్ ప్లస్ 5తో కట్టినటువంటి అపార్ట్మెంట్ 3 BHK ఫ్లాట్స్, 2500 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఫ్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్లాట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీకు ఎలా కావాలంటే అలా మీ బడ్జెట్లో అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్, అందుకే డైరెక్ట్గా ఓనర్ నెంబర్స్ ఇచ్చేస్తున్నాం. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్తే అలాంటి ప్రాపర్టీస్ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయ్యప్ప బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి 2500 ఎస్ఎఫ్టీలో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. చాలా ఇండిపెండెంట్ లుక్ ఉంటుంది. ఆ ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా తెలుసుకుందాం. నాతో పాటు రండి. అయ్యప్ప బిల్డర్స్లో ఈ ఫ్లాట్ డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఫ్లాట్ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మీరు ఇప్పటిదాకా చాలా ప్రాజెక్ట్స్ చేశారు, మేము కూడా మా ఛానల్లో పోస్ట్ చేసాము. అవునవును. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు తెలిసి మీకు ఇది 12th or 13th ప్రాజెక్ట్ సార్? 12th ప్రాజెక్ట్. మనం ఫ్లాట్ డీటెయిల్స్లోకి వెళ్దాం సార్. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అన్నారు. ఇది టోటల్ 400 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. ఈచ్ వన్ ఫ్లోర్ ఒకటే యూనిట్ అన్నట్టు. ఓకే. టోటల్ 5 యూనిట్స్. ఏ ఫేసింగ్ లో ఉంటుంది సార్? ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ గేట్. ఓకే. నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకు మెయిన్ డోర్ గేట్. ఓకే. మెయిన్ మనకు వచ్చి ఫ్లాట్ మెయిన్ డోర్ మాత్రం నార్త్ ఫేసింగ్ లో వస్తుంది. ఇదంతా కామన్ బాల్కనీ అంటుండు. సింగిల్ యూనిట్ కాబట్టి ఇదంతా బాల్కనీ వాళ్ళకే యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నార్త్ ఫేసింగ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది. ఓకే సార్. ఇది కంప్లీట్ హాల్ కమ్ డైనింగ్ పార్టీషన్ చేసుకోవచ్చు. ఓకే. మనకు హాల్ కమ్ ఏంటంటే 28x26 ఆల్మోస్ట్. ఓకే. 28x26 డైమెన్షన్స్ లో ఉంది, అంటే చాలా పెద్దగా స్పేషియస్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్. హాల్ కమ్ దిస్ వన్ ప్లేస్ డైనింగ్. ఓకే. ఇది డైనింగ్ హాల్ కోసం మనం మళ్ళీ దాన్ని సెపరేట్ గా టోటల్ గా గ్లాస్ వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ గ్లాస్ వర్క్ వస్తుంది. సార్, ఇది ఏం వాడుతున్నారు దీనికి? జనరల్ గా టోటల్ గా మేము బ్లాక్ ఉంటది, ప్లాట్ఫామ్ గ్రానైట్ యూజ్ చేస్తామండి. ఓకే. ఇక్కడ వచ్చేసి చెదలు పట్టకుండా ఇక్కడ చౌకోట్లు కూడా గ్రానైట్ ఇస్తాము. ఓకే. మేము విండో ఫ్రేమ్ కూడా టోటల్ గా గ్రానైట్ ఫ్రేమే ఇస్తాము. ఆహాహా. ఈ విండో ఫ్రేమ్స్, మనకి డోర్ ఫ్రేమ్స్ కూడా వుడ్ కాకుండా గ్రానైట్ వాడుతున్నారు, చెదలు పట్టకుండా. అంటే కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ ఎలా ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ హాల్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇది పూజ రూమ్ అండి. ఓకే. కిచెన్ వచ్చేసి 12x12 ఉంటుంది. ఓకే. ప్లస్ వాష్ ఏరియా. కిచెన్ నుంచి మనకి ఇటు సైడ్, మన రైట్ సైడ్ తీసుకుంటే యూటిలిటీ ఏరియా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ అండి. ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. ఓ, ఇది కూడా చాలా పెద్దగా స్పేషియస్ గా కనిపిస్తుంది. మన వాషింగ్ ఏరియాలో కూడా వాషింగ్ మిషన్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసి చేసుకోవచ్చు. ఓకే. మెట్రో వచ్చేసి నియర్ బై. ఓకే. మనకి ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి మెట్రో స్టేషన్ కూడా దగ్గరలో కనిపిస్తుంటుంది. 50 మీటర్స్ లో చైతన్యపురి మెట్రో స్టేషన్ ఉంది. ఎగ్జాక్ట్. ఓకే. మనం హాల్లో నుంచి గెస్ట్ బెడ్రూమ్ కి వెళ్తున్నాము. ఓకే. గెస్ట్ బెడ్రూమ్ వచ్చి 12x12 సైజ్ వచ్చేసి. ఓకే. 12x12 సైజ్ ఉంటుంది. ఇది కూడా మనకి 4x6 కాట్ వేసుకున్నా కూడా స్పేషియస్ గా మూవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి 4x6 కాట్ వేసినా మనం ఇలాగే ఈజీగా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అనమాట. స్పేషియస్ గా వెంటిలేషన్ కోసం మళ్ళీ మనకు ఒక విండో కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ సార్, ఇది కామన్ వాష్రూమ్ అనేది, కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ మధ్యలో మనకి ప్లాన్ చేసి ఇచ్చారు. ఇటు లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్, రైట్ సైడ్ ఉన్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ బాల్కనీ. ఓకే. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా మళ్ళీ బాల్కనీ ప్లాన్ చేశారు. బాల్కనీకి స్లైడింగ్ డోర్ కూడా. ఓకే. బాల్కనీ కూడా మనకి ఇక్కడ గ్రానైట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇటు నుంచి మనం వ్యూ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి బాల్కనీ నుంచి రోడ్ వ్యూ. ఓకే. మెయిన్ ఎంట్రన్స్ వ్యూ కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందిగా. సరౌండింగ్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్. మనకి మెట్రో స్టేషన్, మెట్రో ట్రాక్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరగా కనిపిస్తోంది.
ఇది అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్ విత్ డ్రెస్సింగ్. ఓకే, అటాచ్డ్ బాత్రూమ్తో కలిపి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ప్లాన్ చేశారు. దీంట్లో మనం 6x6 కాట్ వేసుకున్న ఫ్రీగా మూవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. బాగుంది సార్, ఇదైతే చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది మాస్టర్ బెడ్రూమ్. 14x15 సైజ్. ఓకే, విత్ వాష్రూమ్తో మనకి అటాచ్డ్ బాత్రూమ్తో 14x15 సైజు. మళ్ళీ ఇటు కూడా మనకి సైడ్ పెద్ద విండో ప్లాన్ చేసి ఇచ్చారు. వెంటిలేషన్కి అయితే ఏ రూమ్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా యూనిక్గా ప్లాన్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది సార్, స్పేషియస్గా కనిపిస్తుంది. 2500 ఎస్ఎఫ్టీ కాబట్టి ఆ స్పేస్ అంతా కూడా వాడి చాలా నీట్గా ప్లాన్గా కన్స్ట్రక్షన్ చేశారు. వుడ్ వర్క్ చేయించుకుంటే వాళ్ళ లుక్ కూడా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. ఎన్ని నెలల్లో ఇచ్చేస్తారు సార్? 3 to 4 months లో హ్యాండ్ ఓవర్ చేసి. ఓకే, 3 to 4 months అంటే మొత్తం అయిపోయింది వర్క్ అంతా. ఆల్మోస్ట్ సెమీ ఫినిషింగ్ అండి. ఫినిషింగ్ వర్క్. ఓకే, ఫైనల్గా కాస్ట్ అనేది ఎంత చెప్తున్నారు సార్? 6800. ఓకే, 6800 ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా? బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఆల్రెడీ 2 ఫ్లాట్స్ 90% లోన్ ఫండింగ్ వచ్చింది. ఓకే ఓకే, దీంట్లో ప్రాజెక్ట్ అప్రూవల్. ఓకే, ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది. ఆల్రెడీ 2 ఫ్లాట్స్కి 90% లోన్ కూడా వచ్చింది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. 6800 స్లైట్లీ నెగోషియబుల్. ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? ఎమ్యూనిటీస్ వచ్చేసి ఈచ్ వన్ ఫ్లోర్కి 2 కార్ పార్కింగ్స్ ఉన్నాయి. ఓకే, ప్లస్ లిఫ్ట్, జనరేటరు, సీసీ కెమెరాస్, ప్లస్ 24/7/24 సర్వీస్కి వాచ్మెన్ రూమ్, 400 స్క్వేర్ యార్డ్స్ 5 floor అన్డివైడెడ్, 80 స్క్వేర్ యార్డ్స్ ఈచ్ వన్. ఓకే, యూడిఎస్ అనేది 80 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. చూసారు కదా, అయ్యప్ప బిల్డర్స్లో 2500 ఎస్ఎఫ్టీ 80 యూడిఎస్తో సెమీ ఫినిషింగ్ ఫ్లాట్స్, ఈచ్ ఫ్లోర్ ఒకటే ఫ్లాట్, మొత్తం అంతా కూడా చూపించాం కదా. దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా చంద్రశేఖర్ గారి నెంబర్ ఇచ్చాం. డైరెక్ట్గా సార్ని కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. డాక్యుమెంటేషన్, లీగలైజేషన్ అన్నిటికీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అప్ టు 80-90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏ డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కాంటాక్ట్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. డైరెక్ట్గా ఓనర్ నెంబర్స్ ఇచ్చేసినాం. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.